ನೀವು ಕಾಶ್ಮೀರ್ ಬೋರ್ಡ್ ಹೋದ್ಮೇಲೆ ಹೋಗ್ತೀರಾ ನೀವು. ಸೂಪರ್ ಆಗಿದ್ದೀರಾ ನೀವು. ಅಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಹತ್ರ ನಿಲ್ಸಿ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಕ್ರಾಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟು హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే కనుక డే 10 లో ట్రిప్ లో అయితే కనుక సో ఇప్పుడైతే మేము అమృత్సర్ నుంచి జమ్మూ మీదుగా లైక్ శ్రీనగర్ అయితే వెళ్దాం స్టార్ట్ అయిపోయాము. మోస్ట్లీ ఈరోజు 4 అవుతుంది. సో వీడియోలో కొత్త కనిపిస్తున్నాడు వీడియో ఆకాష్, గుర్తుందా? చార్ధామ్ లో స్టంట్స్ చేసాం కదా వాడే. ఏ ఆకాష్ నిన్న వచ్చాడు, నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం కదా, సో నిన్నైతే వచ్చాడు. ఏం ఆకాష్ నిన్న ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది. నిన్న ఫ్లైట్ దిగంగానే ఏంటి అప్పుడే 40 degrees కే ఇంత వేడిగా ఉంది ఏంటి అంటున్నాడు. నిన్న జైపూర్ వచ్చింటే మనవాడి పరిస్థితి. మా జిత్ర అయితే విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు ప్రస్తుతానికి. నిన్న మన జైపూర్ లో ఉన్నప్పుడు వచ్చింటే మనవాడు ఇంకేమైపోయాడు. 50 degrees లో మన జిత్రాన్ని అయితే RX 100 తోలేడు కదా. సో ఆ టైంలో వచ్చింటే వీడి పరిస్థితి ఏంటో ఆలోచించాలి. వాళ్ళ బ్యాక్ సీట్ లో పెట్టి వీలియే. యా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక పంజాబ్ అండ్ జమ్మూ బార్డర్కి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇది చెక్ పోస్ట్. అండ్ ఫైనలీ వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఫస్ట్ లో వెళ్తే నీకు అంత జర్కింగ్ తెలియదు. ಸೆಕೆಂಡ್ ಸ್ಟಡಿಲೋ ಬಿಟ್ಟರೆ ಇಲ್ಲಿ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಇದ್ರೆ ಅಷ್ಟೇ ಪಾ, ಗ್ರಿಪ್ ಸಿಗಲ್ಲ. ಗ್ರಿಪ್ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಗೇರ್ ಕಂಟ್ರೋಲೇ ಸಿಗಲ್ಲ. ಇದೆಲ್ಲ ಮ್ಯಾನ್ಯುವಲೇ ಬೆಟರ್. కానీ ఇప్పుడు BMW అన్ని డైరెక్ట్ ఆటోమేటిక్ వస్తున్నాయి కదన్నా. కానీ ఇక్కడ BMW ఎవరు తీసుకొస్తారా బాబు? ఇక్కడ BMW తెచ్చాంత సీన్ ఓడికి లేదు. ఫస్ట్ ఒక పార్ట్ వెళ్తే వాడు అక్కడే క్లోజ్ BMW తీసుకొస్తే. బార్డర్ రోడ్స్ రెనోవేషన్ వర్క్స్ వల్ల అయితే కనుక లైక్ పంజాబ్ అండ్ జమ్మూ బార్డర్లకు ఎంటర్ అయ్యేటప్పుడు అయితే కొంచెం రోడ్స్ అయితే బాగాలేదు. సో కొంచెం లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత ఇలాగైతే కనుక మంచి హైవేస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. టనెల్ స్టార్టింగ్లో అయితే కనుక ఇది టోల్ గేట్. సో ఈ టనెల్ మొత్తం అయితే కనుక ఒక 9 kilometers అయితే ఉంటుంది. యా, మన పక్కన ఏదైతే రివర్ కనిపిస్తుందో అదైతే కనుక చెనాబ్ రివర్. సో ఇది లాహోల్ రీజియన్ హిమాచల్ ప్రదేశ్లో అయితే కనుక ఆరిజినేట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి జమ్మూలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి పాకిస్తాన్లోకి అయితే కనుక వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు టైం అయితే కనుక 1:30 అయితే అవుతుంది. పొద్దున అయితే ఒక చోట పరోటా తిన్నాము. సో అక్కడి నుంచి ఒక 1 hour తర్వాత నుంచి ఒక్కొక్కరి కడుపులో తిప్పడం అయితే స్టార్ట్ అయిపోయింది. లిటరల్లీ ఎలా ఉందంటే వాంత అవ్వట్లేదు, కింద నుంచి బయటికి రావట్లేదు, అలా ఉంది. ఎలా తేవాలని బయటికి చూస్తుంటే గ్యాస్ ఈనో లాంటివి ఉంటాయి కదా, గ్యాస్ జస్ట్ ఉంది, అది వేసాము, అయినా కానీ యూజ్ లేదు. మరి ఆకాశ్ ఎలా ఉందో చెప్తాడు. మళ్ళీ పరోటా తింటావా? అసలు పరోటా అంటేనే విరక్తి వచ్చేలా ఉంది. అది ఫుల్ బటర్ వేసేసాడు, బటర్ అని డాల్డా ఉంది. అసలు ఎలా చేశాడో కూడా అర్థం కాదు, అంత దారుణంగా ఉంది. తినేటప్పుడు తెలియలేదు కానీ తిన్నాక మాత్రం అసలు బాగా ఇబ్బంది పెట్టేసింది. పరోటా అయితే తినదలుచుకోలేదు. ఇప్పుడైతే వేరే దగ్గరికి వచ్చాము, లంచ్ 2 అయింది ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చి ఏమున్నాయని చూస్తే మ్యాగీ కొంచెం బెస్ట్ అని చెప్పి మ్యాగీ తిందామని చూస్తున్నాం. మ్యాగీ చెప్పాను. యా, ఇప్పుడైతే కనుక కొంచెం దూరం అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే కనుక ఇంకొక టనల్ అయితే కనుక కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
అండ్ ఇలానే ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు ఇంకొక 2 or 3 టనల్స్ అయితే కనుక చాలా పెద్ద టనల్స్ అయితే వర్క్స్ జరుగుతున్నాయి, అందులో ఇదొకటి. సో దానివల్ల ట్రాఫిక్ అయితే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది. దిస్ ఈస్ ద ట్రిక్స్ ఆఫ్ ఇండియా. ఎలా వచ్చేసాను వీడు ఆగిపోయాడు అనుకుంటా. ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళొద్దే. ఇంకోటి ఉంది అన్న. సో చూస్తున్నారు కదా, వర్క్స్ అయితే కనుక బాగా జరుగుతున్నాయి. అండ్ హైవే కోసం అని చెప్పేసి రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కొండనైతే కనుక లైక్ కట్ చేస్తున్నారు స్లోగా. అండ్ అలానే టనల్స్ కూడా కొత్తవి అయితే కడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఒక 4 టనల్స్ అయితే కనుక చూసాం కొత్తవి. మరి జమ్మూలో షార్ట్ కట్స్ తీసుకుంటే అయితే కనుక ఇలా ఉంటాయి. సో మెయిన్ హైవేలో అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి మా జితన్ అయితే కనుక ఇలా తీసుకొచ్చేసాడు పల్లెటూరులోకి. అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం అయితే కనుక ఆల్మోస్ట్ 5 దాటింది. సో ఇప్పుడైతే కనుక లైక్ ఒక టిప్ ఏంటంటే, మీరు కనుక ట్రిప్ కనుక ప్లాన్ చేస్తే కనుక బై రోడ్ వచ్చేవాళ్ళు అయితే కనుక లైక్ జమ్మూ అండ్ శ్రీనగర్ వెళ్ళాలి అంటే లైక్ ఈ రూట్ అయితే కనుక వద్దు, ముఘల్ రూట్ అయితే కనుక వెళ్ళండి. కొంచెం బెస్ట్ రూట్ అది, విత్ బెస్ట్ రోడ్స్. అనంతనాగ్ అయితే కనుక వచ్చేసాము. సో ఇక్కడ ఇంకొక లైక్ ఏంటంటే లైక్ ఇక్కడ ఉన్న హౌసెస్ అన్ని భలే ఉంటాయి. అసలు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ టాప్ ఫ్లోర్లో ఏదైతుందో రేకులు వేసేస్తారు. లైక్ స్నోఫాల్ పడుతుంది కదా, సో అక్కడ ఆగకుండా కోసం అని చెప్పేసి అలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇక్కడ. ఒకటి ఎంచుకొని వెళ్ళిపోదాం అన్న, రాత్రికి వచ్చేస్తాం. మరే పాపం రా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మేము పహల్గామ్ అయితే వచ్చేసాము. ఎక్కువగా కాశ్మీర్ అనగానే మీకు తెలిసే లైక్ శ్రీనగర్ మీకు ఐడియా ఎక్కువ ఉంటుంది. సో పహల్గామ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అమర్నాథ్ రూట్ ఏదైతే ఉందో, సో అమర్నాథ్ వెళ్ళేటప్పుడు మనకి పహల్గామ్ అయితే వస్తుంది. అండ్ నా పక్కన ఉన్న అయితే కనుక హీఈస్ అవర్ న్యూ ఫ్రెండ్, లైక్ జితిన్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. For tonight, we'll be camping. We'll be camping in Aru Valley. So there, it's kind of a offbeat place. Not many tourists go there. You don't find hotels there and all that. So we have our tents, and we'll burn the campfire like you said, and we'll maybe play some board games or something like that and enjoy. And in the morning, we'll be leaving for a place called Margantop. Margantop is the name of the place. So it's there is another tourist spot called Kokarnag. Kokarnag. Okay. So Kokarnag, I think many people will be aware. Many tourists go there. Okay. But ahead of Kokarnag, like we have to go some 25 odd kilometers, and we'll reach Margantop, which is about 3,400 meters high from the ground, from sea level. Okay. So it is a totally offbeat place. Not many people go there. Okay. So it's a trek of around I think 1 to 2 hours. Yeah. And we'll get to see some 4 alpine lakes there. Oh, super. And there'll be a lot of snow there. పహల్గామ్ మెయిన్ మార్కెట్ ఇది. సో చాలా అంటే చాలా బాగుంది. లైక్ లే ఈజ్ దిస్ కంపారిటివ్లీ లే మార్కెట్ ఈజ్ ఓల్డ్ ఆర్ దిస్ మార్కెట్? I think this one is older. Okay. Yeah. I think so. I have heard that while I went to Leh, it was the oldest market in India. In India? Kashmir was it's like, I think so, the old one.
That could be the case, but we don't have much clarity about that. Maybe something we can discover tomorrow. Yeah, sure. Find out. We'll find out who are the seniors and the old persons, old people of Kashmir. Yeah, that would be. అండ్ చలి అయితే కనుక లైక్ 13 degrees అయితే ఉంది. అండ్ మేము వెళ్ళేటప్పటికైతే కనుక అక్కడికి లైక్ 5 or 6 or 1 digitలోకి అయితే వెళ్ళిపోతుందంట. యా ఆల్మోస్ట్ అయితే కనుక వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే కనుక ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో బాగా లేట్ అయిపోయింది. అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ చేసుకోవడం అంటే బాగా లేట్ అవుతుంది, అందుకని అక్కడే తినేద్దామంటే ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లారు పహల్గామ్లోనే. సో మొత్తం తినేసి వచ్చేటప్పటికి ఈ టైం అయింది. సో అందుకని ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ వచ్చేసాము. ఏదో చిన్న విలేజ్ లా ఉంది. లైక్ చూస్తే ఏంటంటే రిసార్ట్స్ ఉన్నాయి మొత్తం. విలేజ్ తక్కువ అంట, అన్ని రిసార్ట్స్ అండ్ క్యాంపింగ్ వే ఉన్నాయి. సో లైట్స్ కూడా లేవు, చాలా లైక్ నిర్మానుష్యంగా ఉంది. ఓన్లీ లోకల్స్కి తెలుసు అంటే ఈ రూట్. సో అందుకని మనల్ని తీసుకెళ్తున్నారు. అండ్ టెంట్స్ అయితే కనుక వేస్తున్నాం, చూస్తున్నారు కదా. సో అయితే మొత్తం అయితే కనుక 3 టెంట్స్ తీసుకొని వచ్చారు. అందులో అన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. సో మాకైతే ఫస్ట్ టైం కాబట్టి లైక్ మేము ట్రై చేస్తున్నాం. అండ్ ఫైనల్గా అయితే కనుక టెంట్ అయితే వేసేసాము. సో అలాగే దీనిపైన ఇంకో కవర్ ఉంటుంది, అది కూడా వేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. No one caught it on camera. Yeah. If you see in news, one guy is trying to throw petrol bomb or something. It's not petrol bomb, bro. It's this guy with the petrol bottle. యా మొత్తానికి అయితే టెంట్స్ అన్ని వేసేసాం. అండ్ అలాగే క్యాంప్ ఫైర్ కూడా వెలిగించేసాం. అండ్ అందరం రౌండేగా అయితే కూర్చొని అలా కొంచెంసేపు అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మధ్యలో కశ్మీర్ ఫేమస్ అయిన ఛాయ్ ఏది అని అడిగితే, యా మీరు అడగక్కర్లేదు, ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను అని చెప్పి పక్కకి వెళ్ళి రైడ్ పెట్టుకొని చేస్తున్నాడు అన్నయ్య. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో తెలుసు కదా కశ్మీర్ ఛాయ్ అంటే కశ్మీర్ ఖావా అంటారు, చాలా ఫేమస్. అలాగే చేస్తూ అండ్ మధ్యలో క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని అలా తాగుతూ సో డే అయితే కనుక ఎండ్ చేసేసాం. అండ్ రేపు మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.